చౌదరి గారు ఈ మతింగ్ క్రాస్ క్లీన్ చేస్తున్నారు. గజమాలతో సత్కరించడానికి మేమందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాము. ఉత్సాహంగా చాలా సంతోషంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రతి ఒక్కరూ మాకు కూడా సహకరించి దీన్ని మా ఊరిని అభివృద్ధి బాటలో తీసుకోపోవాలని ఈ ఊరు గ్రామ ప్రజలంతా ఆశిస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం జనసేన శ్రేణులని ఉత్తేజపరచడం, పార్టీలో నూతన ఉత్తేజం తేవడం. నా ముఖ్యమైన టార్గెట్ మిషన్ 2029 2029వ సంవత్సరానికి జనసేన పార్టీ రాష్ట్రంలోనే ఒక బలమైన శక్తిగా అవతరించాలని, అలాగే రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే కూటమి బలమైన శక్తిగా ఉండాలని నా కోరిక. మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ సక్సెస్ఫుల్ గా ఇంకొక 5 ఏళ్లు కూడా కంటిన్యూ అవ్వాలని, మోదీ గారి సపోర్ట్ తో ఆంధ్ర రాష్ట్రం అలాగే ప్రత్యేకంగా మన చిత్తూరు జిల్లా అభివృద్ధి చెందాలనేదే నా కోరిక. చిత్తూరు జిల్లాకి అన్ని విధాలుగా వెనుకబడి ఉన్నాము. ఆంధ్ర రాష్ట్రంలోనే బాగా వెనుకబడిన జిల్లాగా ఉంటాం. మన దురదృష్టకరం. మనము మన పార్టీని మరింత బలపరుచుకుంటే, మన గొంతు రాష్ట్ర స్థాయిలో వినిపిస్తే మన జిల్లాని, మన ఊరిని, మన కాన్స్టిట్యున్సీని, మన మండలాన్ని మనం మరింత అభివృద్ధి చేసుకోవచ్చు అనేది నా కోరిక. మనం మన గొంతు వినిపించాలంటే మనం బలంగా కనిపించాలి. మనం ఎంత బలంగా ఉంటే మన కోరికలు, మన అభివృద్ధి అంత బలంగా ఉంటుందని నా కోరిక. అలాగే మన జిల్లాకి, మన కాన్స్టిట్యున్సీకి సెంట్రల్ ప్రాజెక్ట్స్ రావాలనేది ఒక బలమైన ఆశ. దాన్ని సార్థకం చేసుకోవాలంటే మనము మరింత బలపడాలి. మనం మరింత బలపడాలంటే క్యాడర్ మరింత బలపడాలి. క్యాడర్లో ఉత్సాహం నింపాలని ఇటువంటి కార్యక్రమాలు ముందు చాలా చేసుకుంటాం. ప్రతి మండలంలోనూ, ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ, ప్రతి జిల్లాలోనూ పార్టీ బలపడాలనేది నా కోరిక. ఇదే ఊపుతో, ఇదే ఆశయంతో ముందుకు పోతానని మీ అందరికీ తెలియజేసుకుంటాను. నమస్కారం. మన ఊరు మన జెండా అనే కార్యక్రమం మేము పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఈ కార్యక్రమం అన్ని పల్లెల్లో, అన్ని విలేజ్ల్లో మా జెండా ఎగరాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా పార్టీని గ్రామ స్థాయికి తీసుకుపోయి బలోపేతం చేయడానికి మేమందరూ కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అదేవిధంగా పెద్దలు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, నాగబాబు ఆదేశాల మేరకు, మనోహర్ గారి ఆదేశాల మేరకు మేము పార్టీని జిల్లాలో ప్రతి గ్రామానికి మన ఊరు మన జెండా అనే కార్యక్రమాన్ని మేము నిర్వహించేదానికి ఒక ప్రణాళికబద్ధంగా సిద్ధం చేసుకున్నాము. అది ముందుకు తీసుకుపోయేదానికే మేము ఈ కార్యక్రమాన్ని మా నియోజకవర్గం నుంచే, పూతలపట్టు నుంచే మొదలు పెట్టాము. అది కూడా రఘురామ్ చౌదరి గారు పారిశ్రామికవేత్త, ఆయన పెద్ద వ్యక్తి. ఆయన మా పార్టీలోకి రావడం మాకు ఎంతో మనోధైర్యం వచ్చింది. రాబోయే రోజుల్లో ఆయన ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాము.